అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంతవరకు ట్రాన్సాక్షన్స్లో అది న్యాయస్థానంలో తేలాలి. ట్రాన్సాక్షన్స్లో వచ్చిందా లేదా, ఎట్లొచ్చింది, అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా, అతను లాయర్లను పెట్టుకుని చూసుకుంటాడేమో తెలియదు. అతను విపిఆర్ ఆయన పిఏగా ఉన్నాడని, విపిఆర్ గారి భార్య ఆమె పర్చేజ్ కమిటీలో ఆమె మెంబరు. ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా? సిట్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా. నిజంగా వీళ్ళకు వన్ సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్నీ ప్రస్తావించవచ్చు. విపిఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన మనిషి భార్య గారు ఆమె అప్పుడట్లో టీటీడీ మెంబర్ గారు, ఇవన్నీ ప్రస్తావించండి కాదనట్లు. ఇందులో ప్రజలకు తెలియని ఏవీ లేవు. బట్ బ్యాంక్ అకౌంట్లో ఆయనకు శాలరీస్ అక్కడి నుంచి పోయినప్పుడు అవైతే ఇన్వెస్టిగేషన్లో రావాలిగా. ఎందుకు రాలా? ఈ క్వశ్చన్ కూడా వేయాలిగా. సిట్ అనేది స్పెషల్గా చేస్తున్నప్పుడు అవి తీసుకుండాలిగా. దీన్ని పట్టుకొని వీళ్ళు పదే సుబ్బారెడ్డి పిఏ అని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోళ్ళైనా ఇవ్వడని చెప్తాడు. పోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు? నేరుగా అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్, హేస్టీ కంక్లూజన్కు ఎట్లొస్తారు అని అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ ఇదన్నా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య ఆయన కానీ నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి, తిప్పి ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు, ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు, వేరే రకంగా చేయకుండా. ఇది ప్రాణం తీయడమే, వ్యక్తిత్వ హననం అంటాం కదా.